హాయ్ అండి, వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేయగలిగే కేక్ రెసిపీ చూపించిపోతున్నానండి. దానికంటే ముందు ఛానల్కి కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ బోర్బన్ బిస్కెట్స్ తీసుకున్నానండి. 300 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఈ బిస్కెట్స్ని ఇలా పీసెస్గా చేసుకుని మనం మిక్సీ పెట్టుకోవాలి. ఫైన్ పౌడర్లా రావాలండి. మిక్సీ మనం కంటిన్యూస్గా రన్ చేస్తే మనకి పౌడర్ అన్నది కొంచెం ముద్దలా వచ్చేస్తుంది. సో పొడి పొడిలాడుతూ వచ్చేలాగా బ్రేక్ ఇస్తూ చేయాలి. సో ఇప్పుడు ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇదే బిస్కెట్స్ వాడాలని ఏం లేదండి. హైడ్ అండ్ సీక్ వాడవచ్చు, ఓరియో బిస్కెట్స్ వాడవచ్చు, అది మీ చాయిస్. ఇప్పుడు బేక్ చేసుకున్న టిన్ని గ్రీస్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకుని బటర్ పేపర్ని కూడా పెట్టుకొని ఇలా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లోకి మనకి కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్లో మిక్స్ చేసుకోవాలండి. మిల్క్ అన్నది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంటూ ఉండదని నాకు ఇక్కడ ఒక 3/4 కప్ వరకు మిల్క్ పట్టింది. సో ఇలా బాగా కలుపుకొని మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ రీచ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువ కంటిన్యూస్గా మనం మిక్స్ చేయకూడదండి. ఈ కన్సిస్టెన్సీ రీచ్ అయిన తర్వాత మనం ఈ బ్యాటర్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేని ఒక 2 to 3 టైమ్స్ గట్టిగా ట్యాప్ చేసుకోవాలి. దానివల్ల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి బేకింగ్ ట్రేని పెట్టి ఒక 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. ఓవెన్లో పెట్టాలనుకుంటే 180 డిగ్రీస్ దగ్గర 30 to 40 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇప్పుడు చాక్లెట్ గనాచి రెడీ చేసుకోవడం కోసం ఏదైనా ఒక సాస్ ప్యాన్ తీసుకుని ఒక 1/2 కప్ కోకో పౌడర్, అదే కప్తో 3/4 కప్ షుగర్, 2 కప్స్ పాలను యాడ్ చేసుకోవాలండి. పాలు పచ్చివైనా పర్లేదు, కాచి చల్లారినవైనా పర్లేదండి. అందులోకి ఇప్పుడు 3 టీ స్పూన్స్ వరకు మైదాని కానీ కార్న్ఫ్లోర్ని కానీ యాడ్ చేయాలండి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో మనం కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఈ సాస్ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఇందులోకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ బటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా బటర్ యాడ్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే సాస్కి కొంచెం గ్లాసీనెస్, షైనింగ్ అన్నది వస్తుంది. చల్లారిన తర్వాత మనకి ఈ క్రీమ్ కొంచెం దగ్గర పడుతుందండి. ఇప్పుడు కేక్ కూడా మనకి 45 మినిట్స్ అయిందండి. ఏదైనా ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఇలా సెంటర్లోకి డిప్ చేసి తీసినప్పుడు పిండి అంటుకోకపోతే మన కేక్ చాలా బాగా బేక్ అయినట్టు. ఇప్పుడు ఆ కేక్ ట్రేని మనం తీసి పక్కన పెట్టుకుని ఏదైనా ఒక నాప్కిన్ కవర్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవడం కోసం ఏదైనా ఒక బౌల్లోకి 1/2 కప్ విప్పింగ్ పౌడర్, 1/3 కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు అనేవి చాలా కూలింగ్గా ఉన్న పాలని యాడ్ చేయాలి, లేదంటే మనకి క్రీమ్ రావడానికి కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత బేటర్తో ఇలా హై స్పీడ్లో మనం బీట్ చేసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం బీటర్ కంపల్సరీ యూజ్ చేయాలండి. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ పీక్స్ అన్నవి మనకి స్టిఫ్గా రాలేదు కదా. ఒక 2 మినిట్స్ మళ్ళీ బీట్ చేసుకున్న తర్వాత పీక్స్ చాలా స్టిఫ్గా వచ్చాయండి. సో ఇలా రెడీ అయిన విప్పింగ్ క్రీమ్ని మనం వాడేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. చూడండి, ఇప్పుడు కేక్ కూడా మనకి చల్లారింది. ఏదైనా ఒక ప్లేట్ బార్లించుకుని ఇలా రివర్స్ చేసుకుని డీమౌల్డ్ చేసుకోవాలి. పైన ఉన్న బటర్ పేపర్ కూడా కంప్లీట్గా ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత చూడండి, కేక్ చాలా సాఫ్ట్గా వచ్చింది. నేను ప్రిపేర్ చేసిన ఈ కేక్ నాకు ఎక్కువ థిక్నెస్ రాలేదండి. సో జస్ట్ 2 లేయర్స్ చేసుకుంటాను. ఏదైనా ఒక థ్రెడ్ కానీ నైఫ్ కానీ మీ కన్వీనియంట్ బట్టి ఇలా లేయర్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ప్లేట్ మీద ఒక స్టాండ్ పెట్టుకుని ఇలా మనకి పైన ఉన్న లేయర్ని కింద వేసుకున్నానండి. దీని మీద షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది 1:3 రేషియోలో చేసుకోవాలండి. 1 వంతు షుగర్ అయితే 3 వంతులు వాటర్ అనమాట. సో ఈ సిరప్ మనకి ఫింగర్ ప్రెస్ చేస్తే జ్యూస్ అనేది పైకి వచ్చేంత వరకు ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్లో అప్లై చేసుకుంటున్నానండి. మీరు విప్పింగ్ క్రీమ్ చేయకపోతే ఈ ప్లేస్లో చాక్లెట్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన కొంచెం టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా లేయర్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా మనం పైన ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు షుగర్ సిరప్ అంతా ఈ లేయర్ మీద కూడా స్ప్రెడ్ చేసుకుని
ఇలా సైడ్స్ అంతా విప్పింగ్ క్రీమ్తో లైట్గా నేను స్క్రేప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ని పైన ఇలా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. సైడ్స్ పైన అంతా కంప్లీట్గా లెవెలింగ్ చేసుకుంటూ మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా లెవెలింగ్ చేసిన తర్వాత మనం ఏ బోర్డు మీద అయితే కేక్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో కేక్ని ఆ బోర్డు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని, ఒకసారి మీకు చాక్లెట్ క్రీమ్ పల్చగా అనిపిస్తే ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు తీయాలండి. ఇప్పుడు చూడండి, సైడ్స్ అంతా కూడా ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ని నేను ఇలా ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ బ్రష్తో కానీ మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పైన షుగర్ క్యాండీస్తోని స్ప్రింకిల్స్తో నేను ఇలా కేక్ని డెకరేట్ చేసుకుంటున్నాను. నాకు విప్పింగ్ క్రీమ్ కొంచెం మిగిలిందండి. సో ఇలా విప్పింగ్ క్రీమ్ని కింద ఒక లేయర్ లాగా పెట్టుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్న కేక్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి కేక్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకుని ఫ్యామిలీ మీరు ఎంజాయ్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్కి కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.